ఒకవేళ బండి పంక్చర్ అయితే దేకేటోడు ఇవ్వలేడు ఈడ. చూస్తారు కదా, నేను ఒక్కనే పోతున్నా లిటరల్లీ. ఎవరు రచ్చు లేదు, కలుచు లేదు, ఏం లేదు. ఆటోలో పోరగాళ్ళు వాళ్ళకి ఎలా చూస్తారేంద్రా, ఒక ఫీల్ వస్తుంది కదా అసలు చూస్తే పోరగాళ్ళు. ఇది బీదర్ ఫోర్ట్ ఎంట్రన్స్ అనమాట. వావ్, సేమ్ మన గోల్కొండ ఫోర్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు కూడా ఉంటుంది కదా, సేమ్ ఎంట్రన్స్. భలే అనిపించింది తలకెళ్ళి వస్తాయి. క్లాక్ టవర్, వావ్ గాయ్స్ ఎంత పెద్ద ఉందో చూడండి. గాయ్స్ లిటరల్లీ చూడండి ఇది ఎట్లుందో. అవసరం ఉంది. దీని పేరు మనకు తెలియదు, మద్రాస్ ఆఫ్ ఏదో ఉంది, మనకు కనిపించట్లేదు. ఫ్లైట్ అవుతుంది గాయస్, ఫ్లైట్ అవుతుంది. ఎంత పెద్దగా ఉంది గాయస్ ఇది. అండ్ క్లౌడ్స్ చూడండి ఎంత స్పీడ్లో మూవ్ అవుతున్నాయి క్లౌడ్స్. ఈషా 8:15 to 8:30 అంటే ఇది ఏదో మనకు తెలియదు. దీని పేరు ఏందో కూడా అసలు తెలియదు, మ్యాప్లో కూడా చూపించట్లేదు, ఇది అసలు ఉన్నట్టు కూడా చూపించట్లేదు. అది సంథింగ్ ఏదో ముందుంది. ఇది ఫోర్ట్ కాదు ఇది, ముందుంది, ఇంకా 1 kilometer ఉంది ఫోర్ట్కి. అండ్ గాయస్ ఈ ఏరియాలో నాకు ఏంటంటే ఎక్కువ రష్ కనిపించట్లేదు అనమాట. సేమ్ మన ఊరి టైప్ లెక్కనే ఉందన్నమాట ఇది. పార్కింగ్ చూడాలి గైస్. బీదర్ ఫోర్ట్ పార్కింగ్ భలే ఉంది గైస్ ఫోర్ట్. కానీ వావ్ ఇంత పెద్దగా ఉండేంద్రా నాయన. పార్కింగ్ ఎట్ ఓనర్స్ రిస్క్. సో గైస్ బీదర్ ఫోర్ట్ క్యాన్సిల్ అయిందనమాట. ఎందుకంటే నాకు లగేజ్ ఉంది కదా ఇక్కడ. పార్కింగ్లో పార్క్ యువర్ వెహికల్ ఎట్ యువర్ ఓన్ రిస్క్ అని పెట్టారనమాట. సో అందుకే ఎందుకు రిస్క్ అని చెప్పేసి మనం ఇది ఎక్స్ప్లోర్ చేయట్లేదు. అండ్ ఇప్పుడు మనం గురుద్వారాకి వెళ్తున్నాం అనమాట. ఇక అయినా చాలా పెద్ద ఉంది గైస్. ఇప్పుడు ఇది మొత్తం తిరిగేసరికి ఏం లేదు, ఇక కూర్చోవాలి, ఇద్దరం ఎక్కనే కూర్చోవాలి. ఇక చూడండి మీకు కనిపిస్తుందా బీదర్ ఫోర్ట్. చాలా పెద్ద ఉంది ఎక్కడ నుంచి మొత్తం. సో గాయస్ మనం బీదర్ ఫోర్ట్ క్యాన్సిల్ చేసి గురుద్వారాకి అయితే వచ్చినాం అనమాట. మరి ఇక్కడ చూడాలి మరి పార్కింగ్ ఏంది కథ అనుకుంటా. గురునానక్ హాస్పిటల్ బీదర్. వావ్ ఎంట్రన్స్. బండి పోతే బ్రో లోపలికి, బండ్లు పట్టుకోవచ్చా లోపలికి? పా బాయ్స్ ఎంట్రన్స్. టూ వీలర్ పార్కింగ్ చూడడానికి అయితే సేఫే అనిపిస్తుంది పెట్టుకోనికి. चलो गाइस संगत नहीं है ये रंगता का केले के पर कई अंदर के नहीं होने लगे
గైస్ మనమైతే ప్రజెంట్ గురుదాద దగ్గర ఉన్నాం అనమాట. ఇది ఎంట్రన్స్ అంటే ఇది మెయిన్ యాక్చువల్ టెంపుల్ అనమాట. చాలా పీస్ ఉన్నది గైస్. ఇది టెంపుల్ గైస్ అండ్ మీకు ఎంట్రన్స్ చూపిస్తా. ఇది మొత్తం ఎంట్రన్స్ అనమాట. చాలా బాగుంది, పెద్ద వైడ్ ల్యాండ్ అనమాట. మనం వచ్చేసి మన అవతారం ఎట్లా అయిపోయింది, వీళ్ళ రిచువల్స్ ఇది మనం పాటించాలి ఎట్లయినా. సో గైస్ దర్శనం చేసుకుంటే కలుగుతాం, దర్శనం చేసుకోగలుగుతాం అనమాట. టెంపుల్ కానీ ఇది కానీ. సో గైస్ ఇప్పుడే గురుద్వారాలో అయితే తినడానికి వచ్చినాం. ఇలా ఉందన్నమాట పరిస్థితి. సో గైస్ ప్యాకింగ్ కూడా అయిపోయింది, గురుద్వారాలో దర్శనం కూడా అయిపోయింది, అన్నదానం కూడా తినేసాం. ప్యాకింగ్ అయిపోయింది, ఇప్పుడైతే వెళ్తున్నాం. బాగుంది గైస్, నాకైతే నచ్చింది. ఇది ఎగ్జిట్ అయిపోయాం మనం. ఏదైనా మంచి షాప్ చూసుకొని ఆగేద్దాం గైస్. ఒక చిన్న స్మాల్ బ్రేక్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి నేను యాక్చువల్ జగిత్యాలకు వెళ్ళాలి కదా. జగిత్యాల వచ్చేసి 250 ఉంది కిలోమీటర్స్. అండ్ ఎస్టిమేట్ టైం వచ్చేసి 5 hours చూపిస్తుంది. ఈవినింగ్ 8 o'clockకి రీచ్ అవుతామని చూపిస్తుంది. నాకేమో నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది, అన్నీ అనిపిస్తున్నాయి. ఏం చేయాలో అర్థమవుతలేదు ఇప్పుడు. అండ్ రూట్ కూడా కొంచెం వేరే రూట్ గైస్. అది నా ఫోన్లో ఏమో ఒక 30% ఏమో ఛార్జింగ్ ఉంది. మరి ఎంతసేపు అవుతుందా లేదా అని చూస్తున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ పోతా. హైదరాబాద్ అంటే వేరే రూట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే, నేను ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిన అనుకో 120 kilometers, హైదరాబాద్ నుంచి కరీంనగర్ 160 kilometers, ఇక్కడ ఎంత 260 అయింది. 260 ప్లస్ జగిత్యాల ఒక 50, మొత్తం 300 kilometers అవుతుంది. ఇదేమో 250, ఒక 50 kilometers నాకు సేవ్ అవుతుంది. కానీ ఛార్జింగ్ లేదు ఫోన్లో. కెమెరా అయితే ఛార్జింగ్ ఉంది, అంత సెట్. ఇంకా ఇక మనం దీన్నే చూడాలి. ఇక ప్రాబ్లం ఏం లేదులే. ఒక్కసారి తెలిసిన రూట్ ఏమైనా వచ్చిందనుకో కొట్టేయచ్చు మంచిగా. సో గైస్ యాక్చువల్లీ ఫోన్లో ఛార్జింగ్ లేకుండా కదా, సో బ్రోది పవర్ బ్యాంక్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకా మనం కొత్త రూట్లోకి వెళ్తున్నాం అనమాట. 5 hours 22 minutes చూపిస్తుంది. 239 kilometers, రీచింగ్ టైం 7:33 PM. చూద్దాం ఇక. ముందరి నుంచి నేను లెఫ్ట్ పోవాలి, బ్రో రైట్ వెళ్ళిపోవాలి. ట్యాంక్ ఫుల్ కూడా చేయించుకోవాలి మళ్ళీ. 112 kilometers జరిగింది. కొత్త రూట్ నుంచి పోతున్నా కానీ రూట్స్ ఎట్లుంటాయో తెలియదు. నార్మల్గా హైవే లెక్కుంటే కొట్టేయచ్చు మంచిగా గట్టిగా. ఇక ఇట్లుంటే సిటీలోకి వెళ్ళి ఊర్లోకి వెళ్ళాలంటే ఇక నేను పోయినట్టే ఈరోజు. ఇక ఈ సర్కిల్ నుంచి బ్రో రైట్ వెళ్ళిపోవాలి, నేను లెఫ్ట్ వెళ్ళాలి. ఇక సరే బ్రో, బాయ్. ఓకే బాయ్, మెల్లగా వెళ్ళు. సో గాయస్ ఇప్పుడే ఫ్యూల్ కూడా వేయించుకున్నాం అనమాట. అండ్ మనం వచ్చేసి కర్ణాటక బార్డర్లో ఉన్నాం అనమాట. దిస్ ఈజ్ ద కర్ణాటక బార్డర్. అండ్ ఫిల్ అప్ చేపించిన అంకుల్ కొంచెం ఎక్కువ కొట్టేసిండు, కొంచెం బయటకు వస్తే లీక్ అవుతుంది. అది అంటే ఓవర్ అయిపోయింది. ఇది ఒక ఫోటో తీసుకుందాం గాయస్. మనం వచ్చినాం ఊకే బార్డర్లోకి తిరుగుతున్నామా ఏందేమన్నా. స్టార్టింగ్ ఒక 10 to 15 kilometers బాగుండే, దాని తర్వాత మొత్తం రోడ్స్ అన్నీ అండర్ కన్స్ట్రక్షన్. ఊరికే చూసేసుకున్నాయి రోడ్డు. ఇంకా ముందు ఎలా ఉండవో తెలియదు గాయస్. లిటరలీ అంటే మనం వేరే రూట్ చూసేసుకున్నాం కదా, కొత్త రూట్. అది ఎట్లుంటుందో అని భయపడ్డా. కానీ ఒక్కసారి వ్యూ చూడండి గైస్, మొత్తం గ్రీనరీ, ఎంత అవసరం లెవెల్ ఉంది గైస్. పైన క్లౌడ్స్, గ్రీనరీ, సింగిల్ అయినా నాకు ఇది మజా అనిపిస్తుంది. పీస్, పొల్యూషన్, జీరో పొల్యూషన్, అసలు పొల్యూషన్ లేదు. ఎంతగానో మంచి గ్రీనరీ ఉంది గైస్. ఏడో చూసిన ఇప్పుడే నాటేస్తారు.
మధ్యలో ఒకటి పికాక్ కనిపించింది. కెమెరా ఆన్ చేసే లోపల అది ఎగిరిపోయింది. అది ఇప్పుడు మనం జంగల్లోకి ఎంటర్ అవుతున్నాం అనుకుంటున్నాను. కానీ ఒకటే డిసప్పాయింట్ ఏంటంటే ఒకవేళ బండి పంక్చర్ అయితే దేకేటోడు ఇవ్వలేడు ఈడ. అండ్ నేను బీదర్ నుంచి ఎంత అంటే ఒక 100 కిలోమీటర్స్ ఏమో వచ్చిన, అంటే 240 ఉండే కదా, 240 అంటే 100 కిలోమీటర్స్ వచ్చిన. తిప్పి కొడితే నాకు 2 పెట్రోల్ బంకులు కనిపించినాయి గైస్. సో ఎవరన్నా బీదర్ నుంచి జగిత్యాలకి కానీ కరీంనగర్కి కానీ ఈ రూట్ మ్యాప్ చూస్ చేసుకుంటే ఫ్యూల్ అప్ చేసుకొని రండి. లొకేషన్స్ అయితే అవసరం ఉన్నాయి గైస్. చిన్న ఒకటి హిల్ ఏరియా లెక్క ఉంటుంది, ఒకటి తోపు ఉన్నది. అది మరీ పెద్దగా లేదు, నార్మల్ ఉంది. కానీ గాయస్ బండికి ఇట్లా ఇప్పుడు మనదైతే ట్యూబ్లెస్ కాబట్టి ఏం కాదు, వెళ్ళిపోవచ్చు. గుచ్చుకున్నా కూడా నార్మల్ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అదే ట్యూబ్ టైర్ అయితే కూర్చోవాలి ఇక వాడు ఇక్కడనే, దేకేటోడు కూడా ఉన్నాడు. చూస్తారు కదా, నేను ఒక్కనే పోతున్నా లిటరల్లీ. ఎవరు రచ్చు లేదు, కలుచు లేదు, ఏం లేదు. కొంచెం డేంజరస్ నైట్ పూట. అసలు ఇది సజెస్ట్ చేయను నేను ఈ రూట్. కానీ అడ్వెంచర్ కావాలంటే రండి, అంతే ఇంకా. అండ్ ఇంకా మన డెస్టినేషన్కి 146 కిలోమీటర్స్ ఉంది గైస్. ఓ షిట్, 146. భయం అవుతుంది గైస్, నేను ఒక్కనే పోతున్నా. అమ్మ ఎటు చూసినా మొత్తం ఫారెస్టే ఉంది. సడన్గా ఏమైనా వచ్చినాయి అనుకో బ్యాక్ ఇంకా ఉరగనీకి లేదు, ఏం లేదు. ఇక ఒక వెహికల్ కూడా కనిపిస్తలేదు గైస్. వాళ్ళు ఎమ్మడన్నా పోదామంటే ఇది ఎంత దూరం ఉందో కూడా తెలియదు. ఈ రోడ్ కూడా ఎంత దూరం ఉందో తెలియదు. మంచిగా ఉందా మరి మొత్తం ఇట్లనే ఉందా తెలియదు. సిగ్నల్స్ కూడా లేవు ఫోన్లో. ఇది ఎక్కడ టార్చర్ రా. చిన్న హిల్ ఏరియా వచ్చింది ఇది. వావ్, ఒక సైడ్ కొత్త రూట్, మనం కొత్త రూట్లోకి వెళ్ళి పోతున్నాం అని చెప్పేసి కొంచెం హ్యాపీ అనిపిస్తుంది లోపల. అండ్ మళ్ళీ దాని తర్వాత అసలు బండికి ఏమన్నా అయితే ఎట్లా రా, ఎవరన్నా వస్తారా, ఎవరైనా కలుగుతారా, అట్లా ఇంకొకటి భయం అవుతుంది. మంచిగా అయింది, ఇప్పుడు 4 అవుతుంది, అంటే కొంచెం డే లైట్ ఉంది కాబట్టి మనం వెళ్ళిపోతున్నాం. అదే ఈవినింగ్ టైంలో ఈ రోడ్లో ఇది నేచర్ ఇంత మంచిగా ఆక్సిజన్ అవన్నీ ప్రొవైడ్ చేస్తే మనమేమో అట్లా ప్లాస్టిక్లో వాడేసి గలీసేసేద్దాం మొత్తం. ఫారెస్ట్ ఉంటే మినీ ఫారెస్ట్, కొంచెం చిన్నగా ఉండే ఫారెస్ట్, తిప్పకూడదు. ఒక 2-3 కిలోమీటర్స్ ఉండే అనుకుంటా. ఇప్పుడు కలిసారు నాకు ఫారెస్ట్ మొత్తం అయిపోయినాక. ఆడ భయమైంది నాకు ఫారెస్ట్లో, ఎవ్వరూ లేదు. గాయ్స్ లొకేషన్ చూడండి గాయ్స్ ఒకసారి, క్రేజీ. ఆటోలో పోరగాళ్ళు వాళ్ళని గల్ల చూస్తారేంద్రా, ఒక ఫీల్ వస్తుంది గాయ అసలు చూస్తే. పోరగాళ్ళు అన్నా రైడర్ అన్నా అనుకుంటా. గాయస్ ఇప్పుడే వాన పడ్డది గాయస్, మనం వచ్చే ముందు వాన పడ్డది. సేఫ్ మన అమ్మో, వాన తెలవలేదు. అండ్ ఆ చిన్న రోడ్లకి వెళ్ళి ఇప్పుడు హైవే టచ్ అయింది గాయస్ మనకి, అందుకే జల్దీ కొట్టేస్తున్నా. ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది గాయస్. మరి హైవే కూడా ఎప్పుడు వరకు ఉందో తెలియదు. జగిత్యాల వరకు అయితే అప్పుడు జగిత్యాల లోపల ఈ రోడే లేదు, జగిత్యాల వరకు ఉండదు. అవసరం ఉన్నది రోడ్ అయితే.
ఇది ఆదిలాబాద్ హైవేకి టచ్ అయినామా ఏంది నాకేం అర్థమవుతలేదు గైస్. నాకు తెలిసి ఇది ఆదిలాబాద్ హైవేనే. ఇది ఆదిలాబాద్ హైవే మీద ఫుల్ అది పెట్టిరు స్పీడ్ కెమెరాస్. ఆ బస్ ఎక్కడ పోతుందో అర్థమైపోతుంది. TS01 ఆదిలాబాద్ హైవేనే ఇది. నిర్మల్ పోతుంది బస్ అది. సో మనం ఎక్కడి వరకు పోతాం అబ్బాయి హైవే మీద. సో మనమైతే సేఫ్లీ జగిత్యాలకి కూడా రీచ్ అయిపోయినాం గైస్. టైం వచ్చేసి 6:30 అవుతుంది. వాన పడ్డది కొంచెం గట్టిగా, అందుకే ఆపిన ఇక్కడ పక్కన. అండ్ సన్సెట్ చూడండి ఎంత అవసరం అవుతుందో. ఇంకొక 10 minutes అనమాట ఇంటికి, అంతే. చాలా వాన పడ్డది ఒకటేసారి, అందుకే పక్కన ఆపేసిన. మీకు ఈ జర్నీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా బుడ్డ చూడండి కదా అదిగేవు. ఏంటి